ఓం శ్రీ మంత్రి నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు బాగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా, నీ యొక్క ఆలోచనకు తగినటువంటి సమాధానం దొరకడం లేదు అని ఈ కళ్ళడిల్లిపోతూ ఉంటున్నావు కదా. మరి నీ యొక్క ఆలోచనకు తగినటువంటి విధంగా నేను ఈరోజు ఒక మంచి సమాధానం అనేది నీకు ఇవ్వబోతున్నాను, మరి ఆలకిస్తావా అని అంటున్నారండి. మరి ఆ తల్లి మనం దేన్ని ఉద్దేశించి ఈరోజు మనకు ఈ యొక్క సందేశాన్ని వినిపించాలి అని అనుకుంటున్నారో తప్పకుండా మనం అయితే తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే మీ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ అనేది మాకు ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నీవు ఎంతగా ఆలోచిస్తూ ఉంటున్నావో, ఆ యొక్క ఆలోచనలో ఎంత బాధ అనేది ఉందో, ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నాకు బాగా తెలుసు. నీ చుట్టూ అందరూ ఉన్నా కూడాను నీవు ఒంటరిగా ఉన్నావు అని, ఒంటరిగా నీ యొక్క పోరాటాన్ని చేస్తున్నావని నాకు మాత్రమే తెలుసమ్మా. చెప్పాలి అంటే నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధ, అలాగే నిన్ను అనుభవిస్తున్నటువంటి నీ యొక్క కష్టము, ఒంటరితనము, అలాగే ప్రశాంతమైనటువంటి జీవితము, ఇది అంతా కూడాను నీకు మరింత అధికంగా బాధను అలాగే నిరాశను మిగులుస్తుంది అని కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అయితే నీలో చెప్పుకోలేనటువంటి బాధ నీ గుండెల్లో ఉన్నాయి, కానీ పైకి నవ్వుతూ ఉంటున్నావు. లోపల పర్వతంలా బద్దలయ్యేంత వేదనను అనుభవిస్తూ ఉంటున్నావు. నీ జీవితంలో ఎన్నో పోరాడుతున్నావు, కానీ నీవు బాధపడవలసినటువంటి అవసరం ఏదీ లేదు. నీ యొక్క తలరాతను పూర్తిగా మార్చగలబోతున్నాను. నమ్మడం, లేదంటే డబ్బు, ఆస్తి, బంగారం ఇవేమీ కూడా కాదు, సాటి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమతిని నీకు దొరికే విధంగా చేయబోతున్నాను. అదేమిటో కూడా తెలిస్తే నీవు భగవంతుడా, ఈ రోజు నుండి నీవు నా మొరను ఆలకిస్తున్నావా? ఈ విధంగా నా యొక్క బాధను నీవు ఈ విధంగా నన్ను తగ్గించడానికి వెక్కి వెక్కి ఏడుస్తావు. మరి ఆ యొక్క బహుమతి నీకు ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అనేది కూడా తప్పకుండా తెలుసుకో. అలాగే డబ్బు కన్నా కూడా, బంగారం కన్నా కూడా సాటి లేనటువంటి విలువైనటువంటి ఒక బహుమతిని నాకు ఏది కూడా ఇవ్వదు అని చెప్పేసి ఆలోచిస్తున్నావు కదా. అందుకే ఎక్కడా కూడా నీవు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. భగవంతుడు నీ మీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఒక్కసారి మనసునైనా కానీ, లేదంటే నా యొక్క రూపాన్ని నీ యొక్క మనసులో, అలాగే నా యొక్క పేరుని నీ మనసులో తలుచుకో. నీకున్నటువంటి భారం అంతా కూడా ఇప్పుడే ఈ క్షణమే నా యొక్క పాదాల వద్ద మరిచినట్లుగా ఒక్కసారి నీవు అనుభూతి చెందు. ఎందుకంటే నీకు ఈ నా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే నీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకం లాంటిది, కానీ ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాల విలువ ఎంత గొప్పదో నీ యొక్క మంచితనము కూడా అంతే గొప్పది. అయితే నేను ఎంతోమంది జీవితాలను చూశాను, అయినప్పటికీ కూడాను నీ యొక్క జీవితాన్ని చాలా అంటే చాలా చిత్రంగా చూస్తున్నాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఒక్కటే, నీవు ఎందుకు ఇంతగా మోసపోతూ ఉంటున్నావు అనేసి అనిపిస్తుంది. అది నిజమా కాదా? నీ మనసును నీవే అడుగు. నిన్ను ఎవరైనా కానీ ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నారు. వాళ్ళ కోసం నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క ఆస్తులను, నీ యొక్క సమయాన్ని, చివరికి నీ యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా వదిలేస్తున్నావు. కేవలం నీకు మిగిలింది వెన్నుపోటు. నిన్ను ఎవరైతే వెన్నుపోటు పొడుస్తూ, ఎవరైతే నిన్ను అవహేళన చేస్తూ ఉంటున్నారో, ఎవరైతే నీకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారో, ఎవరు నిన్ను రోడ్డున పడేశారో, అలాగే నీకు ఎవరైతే నిన్ను చులకన చేసి చూశారో, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు మరొకలాగా చూసేటువంటి స్వార్థపూరితమైన ప్రపంచంలో నిజాయితీగా బ్రతకడము అనేది కూడా నీవు చేసినటువంటి ఏకైక పాపం. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ప్రేమగా చూడడం లేదు. నీ బంధువులే నీ మీద లేనిపోయినటువంటి నిందలు వేస్తున్నారు. నీవు ఎవరినైనా కానీ సహాయం చేస్తే ఆ యొక్క సహాయం పొందినటువంటి వారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా వింటుంటే నీ గుండె బరువెక్కుతుంది కదా. అవును కదూ, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. ఇది అంతా కూడా నిజమైతే అవును అని చెప్పి నీ మనసులోనైనా అనుకో చాలు. అంతేకాకుండా ఈరోజు నీవు ఆలోచించిన ప్రతి ఒక్క ఆలోచన విధానాన్ని నీ ముందు పెట్టబోతున్నాను. నీ యొక్క బాధను అంతా కూడా పంచుకోబోతున్నాను. అలాగే ఎన్నో రాత్రులు నీవు దిండులో ముఖం పెట్టేసుకొని ఎవరికి వినిపించకుండా ఏడ్చావు. నాకు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? నేను ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు, 10 మందికి అన్నం పెట్టాను, అందరూ బాగుండాలి, నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది అని ఎన్నోసార్లు నాతో గొడవ పడ్డావు కదా. కానీ నేను మౌనంగా ఉన్నాను అని చెప్పేసి నీవు అనుకుంటున్నావు. లేదు, నేను ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు. నేను మౌనంగా ఉండను. నీ యొక్క సహనాన్ని పరీక్షించాను. అలాగే నీ యొక్క పరీక్షా సమయం అనేది ఈరోజు ముగిసిపోబోతుంది. ఈ యొక్క మహా అద్భుతాన్ని నీవు శ్రీకారం చుట్టబోతున్నావు. అలాగే నీ జీవితం
అంటే అన్ని రకాల సమస్యల నుండి నిన్ను దూరం చేయబోతుంది. ఒకేసారి నీ యొక్క జీవితంపై అత్యంత శుభదృష్టి అనేది కూడా ప్రసరించబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఆకాశంలో జరగబోయేటువంటి ఒక అరుదైనటువంటి గ్రహాల యొక్క కలయిక ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా, అలాగే నీవు ఎంచుకోబోతున్నటువంటి ఒక నూతనమైనటువంటి బంధం యొక్క కలయిక కూడా నీకు అంతే అద్భుతంగా ఉండబోతుంది. కొన్ని మార్పులు తినేటువంటి ప్రశాంతత నీ యొక్క మనసును ఆవిర్భవిస్తున్నాయి. నీ కళ్ళు మీద ఉన్నటువంటి చీకటి పొరలు అన్నీ కూడా తొలగిపోయి నీ ముందుకు ఒక కాంతి వలయం అనేది ఏర్పడబోతుంది. అలాగే నీవు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి పని కూడా ఎన్నాళ్ళు ఎక్కడో దాగి ఉందనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ వాటి యొక్క పుణ్య ఫలితం అంతా కూడా వడ్డీతో సహా నీకు తిరిగి రాబోతుంది. కానీ గుర్తుంచుకో, ఈ సమయం నీ యొక్క మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచన అనేది పెట్టుకోవద్దు. ఎవరైతే నిన్ను మోసం చేశారో వాళ్లకు అంతరిని క్షమించి వాళ్ళ యొక్క కర్మను వాళ్ళు విడిచిపెట్టేసుకో. శిక్ష వేయడానికి పైన ఆ యొక్క పరమాత్మ ఉడానని చెప్పేసి అనుకో. నీవు చేయవలసిందల్లా కూడా నీపై నీవు నమ్మకమే. అందుకే ఈరోజు ఈ వీడియో చూసినటువంటి నేను స్మరించుకో అని చెప్పాను కదా. ఇక ఆలస్యం చేయవద్దు. ఇటువంటి విషయాల్లో అసలు నీవు ఆలస్యం వద్దు. చెప్పాలి అంటే నీకు డబ్బు కంటే విలువైనది ఒకటే ఉంది, అది నీకు మంచి దొరకబోతుంది అని చెప్పాను కదా. అదేమిటి అంటే నీకు ఆకాశం నుండి నిధులు కురుస్తాయా, లేదంటే డబ్బు అనేది అయితే నీవు ఇటువంటివి అన్నీ కూడా లేదు కదా. మరి డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ నీకు దొరకబోయేటువంటిది డబ్బు కాదు. అలాగే నీ యొక్క పోయినటువంటి ప్రాణం తిరిగి రాబోతుంది, నీ ఆత్మగౌరవం తిరిగి రాబోతుంది. మొట్టమొదటి నీవు కోల్పోయినటువంటి గౌరవం, ఎవరైతే చేతకాని వాడిగా ఏమీ సాధించలేవు అనేటువంటి వ్యక్తిగా చూసి చులకన చేసి నిన్ను అవమానించారో వారి నీ కళ్ళ దగ్గరకు వచ్చేటువంటి సమయం వచ్చింది. అలాగే సమాజంలో బంధువుల్లో నీవు తలదించుకునే విధంగా చేసినటువంటి పరిస్థితులు పూర్తిగా తారుమారాయి. అందరూ నీ వైపు ఆశ్చర్యంగా చూసేటువంటి స్థాయికి నీవు చేరబోతున్నావు. ఇది డబ్బుతో కొనలేనిది. నీ కన్నీళ్లను నేను ఇస్తున్నటువంటి మొట్టమొదటి బహుమతి ఇది. ఇక రెండవది మానసిక ప్రశాంతత. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. ఎన్నో టెన్షన్లు, అప్పుల బాధలు, అలాగే ఎన్నో రకాల సమస్యలు, కుటుంబం కలహాలు, ఇటువంటివి అన్నీ కూడాను నీ మనసులో ఒక భారం అని మిగిలిపోయింది కదా. ఈ భారం అంతా కూడా దిగిపోయే విధంగా చేయబోతున్నాను. అలాగే నీ యొక్క తలరాతనిది ఉన్నాను కానీ అస్సలు భయపడవద్దు. చెప్పినంత ప్రశాంతంగా నీకు దొరకాలా లేదా అనేది చూస్తాను. రాత్రి నీవు హాయిగా నిద్రపోవు. ఇన్నాళ్ళు నీవు పడినటువంటి నరకానికి ముగింపు కార్డు అనేది పడబోతుంది. అలాగే మూడవది అత్యంత ముఖ్యమైనది అదృశ్య శక్తి అనేది విధి విధాలుగా నిన్ను వెంటనే ఉండి కాపాడుకుంటుంది అని తెలుసుకో. చెప్పాలి అంటే ఈ రోజున నీ యొక్క నీవు చేసినటువంటి ప్రతి పని కూడా సవాలుగా తీసుకొని చెయ్యి. ఏంటి అంటే ఒక అదృశ్య కవచము అనేది నీ చుట్టూ రక్షణగా నిలబడిపోతుంది. అది మరెవరో కాదు, నీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు. అంతేకాకుండా నా యొక్క ఆశీర్వచనాలు. నీవు చేసినటువంటి ప్రతి ఒక్క మంచి ఫలితాలు కూడా, నీవు చేసినటువంటి మంచి పనులు, ఇటువంటివి అన్నీ కూడా కూడగట్టుకొని ఊహించిన విధంగా నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇక సానుకూలమైనటువంటి స్పందన నీకు కలగబోతుంది. నీవు మొదలుపెట్టేటువంటి ప్రతి పనిలో కూడా నిజాయితీయే గెలుస్తుంది, విజయమే దక్కుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా జరగడం వల్ల నీకు నమ్మలేక భగవంతుణ్ణి ముందు కూర్చొని ఒక చిన్న పిల్లల్లా బోరున ఏడుస్తావు. నిజంగా ఇది అంతా కూడా నాకే జరుగుతుందా అనేసి ఆనంద బాష్పాలు రాలుస్తావు. నీ కన్నీళ్లు ఆగవు. నీ కన్నీళ్ళ యొక్క బాధలు కాదు, సంతోషానికి ప్రతిరూపం. అలాగే ఈ యొక్క మాటలు వింటున్నాను అనేటువంటి మనసులో ఎంతో ప్రశాంతత ఉంది కదా. అవును అనిపిస్తే మాత్రం తప్పకుండా నిజమేనని చెప్పేసి మనసులో అనుకో. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీకు వెంటనే కూడా కనెక్ట్ అనేది అవుతుంది. అలా నీవు ఎంత పెద్ద అద్భుతాన్ని నీవు జరిపించబోతున్నావు. ఏం చేయాలి? మౌనంగా ఉండు. వీలైనంత వరకు కూడా ఎవరితో కూడా వాదనకు దిగవద్దు. ఎవరైనా నిన్ను కావాలని రెచ్చగొట్టినా కూడా చిరునవ్వు నవ్వి అక్కడి నుండి జారిపో. అలాగే నీ నోటి నుండి ఎలాంటి శాపనార్థాలు, అలాగే ఎవరిని కూడా ఎటువంటి మాటలను కూడా అనకుండా నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరి పట్ల కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరించు. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకో. సాయంత్రం వేళ నీ యొక్క పూజ గదిలో ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించు. నీ ఇష్టం దైవం ముందు కూర్చొని నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని నాకు విడిచిపెట్టు స్వామి అని 2 చేతులు జోడించి నీవు ధన్యవాదాలు చెప్పుకో. ఎవరైతే ఆకలితో ఉంటారో పేదవారికి కానీ మూగజీవులకు కానీ, అంటే కుక్కలు, ఆవులు, పక్షులు, మీ చేతుల మీదుగా ఎవరికైనా కానీ ఆహారం పెట్టు. ఇది నీ యొక్క కర్మ ఫలితాన్ని అన్నిటినీ కూడా పూర్తిగా ఆ యొక్క దైవశక్తిని నీకు దగ్గర చేస్తుంది. అలాగే నీకు రాబోతున్నటువంటి మంచి మంచి అవకాశాలను డబ్బుకు ముందుగానే ఎవరికి కూడా అసలు చెప్పుకోవద్దు. నీవు చాలా తొందరపడి నీ యొక్క ప్లాన్లు అన్నిటినీ కూడా ఇతరులకు చెప్పేస్తూ ఉంటావు. వాళ్ళు మీ మీద అసూయపడి
పడి దిష్టి పెడుతూ ఉంటారు. దయచేసి ఈ పని పూర్తి అయ్యే వరకు నీ యొక్క రహస్యాలను ఎవరితో కూడా అసలు పంచుకోవద్దు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి బంగారు మీరు ఎప్పుడూ కూడా ఇతరుల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇక నుండి నీ కోసం నువ్వు బ్రతుకు, నీ యొక్క సంతోషాన్ని నీవు అనుభవించు. చీకటి ఎంత దట్టంగా సూర్యోదయం కూడా దగ్గరలో ఉన్నట్లుగా నీకు అర్థం చేసుకో. ఇక నీ యొక్క జీవితంలో చీకటి రోజులు అన్నీ కూడా ముగిసిపోయాయి. ఇది నా యొక్క వాగ్దానం. ఇది తప్పకుండా భగవంతుని యొక్క వాగ్దానం. ఇది సాక్షాత్తు నేను రాసి పెట్టినటువంటి నీ యొక్క కొత్త తలరాత. కాబట్టి నీ కుటుంబానికి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడూ కూడా నీవు నమ్ము. నీవు పట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడా నీకు బంగారం కావాలనేసి నీ కళ్ళల్లో ఇక ముందు వచ్చేటువంటి కన్నీళ్లు కేవలం ఆనందంతో మాత్రమే రావాలి అని చెప్పేసి నేను నిన్ను కోరుకుంటున్నాను. మరి నీవు కూడా నేను చెప్పిన విధంగా నడుచుకుంటావు కదూ. అలాగే నేను చెప్పిన విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీవు నిజం అనిపిస్తే, ఇది నీ కోసమే అనిపిస్తే మాత్రం దయచేసి నీ యొక్క మనసులోనైనా కానీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకో. మరి అంతేకాకుండా నీ యొక్క భవిష్యత్తులో నీ యొక్క విజయాన్ని మార్చేటువంటి, నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి మరికొన్ని అద్భుతాలు కూడా నేను చేయబోతున్నానని చెప్పేసి నీ యొక్క మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే తప్పకుండా నిజంగా నేను నమ్మినటువంటి నా దైవం మోసం నన్ను చేయదు అనేటువంటి ఫీలింగ్ అనేది నీ మనసుకు అనిపిస్తుంది. ఇక అలాగే నిన్ను ఎవరో దగ్గరకు చేసి నీ చెయ్యి దగ్గరకు తీసుకొనేసి నిన్ను ఒడిలో కూర్చోపెట్టుకొని చక్కగా నీకు అన్ని విషయాల గురించి కూడా అవగాహన అనేది చెప్పడం నీ యొక్క మనసుకు అనిపిస్తుంది. నేను నీకు చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో అంటే ఒక మంచా చెడ అనేటువంటి విషయాల గురించి కూడా నీకు తెలియజేసేటువంటి విషయాల గురించి కూడా నీకు అన్ని విధాలుగా కూడా అర్థమయ్యే విధంగా నేను ప్రతి ఒక్క అడుగులోనూ కూడా జాగ్రత్త పడే విధంగా నీ నుండి నేను చూసుకుంటూ వస్తున్నాను. నీవు ఇప్పటి వరకు ఎంతో నరకాన్ని అనుభవించావో, ఎంత సహనాన్ని అలాగే ఎంత ఓర్పుతో ఉన్నావో నాకు తెలుసు. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా రకరకాలుగా అంటే ఈరోజు ఏదో చేసేద్దాం, అలాగే ఈరోజు నేను అనుకున్నటువంటి విధంగా జరగలేదు అయ్యయ్యో అని చెప్పేసి కుమిలిపోతూ ఉంటావు. ఒక్కొక్క రోజేమో నా అనుకున్నటువంటి వాళ్ళే నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ భయపడుతూ ఉంటావు భగవంతుణ్ణి. అలాగే నేను ఈ రోజున తప్పకుండా ఇది సాధించబోతున్నాను అనేటువంటి విషయంలో ఏదో ఒక విధంగా అడ్డంకులు అనేవి వస్తున్నాయి. నేను చేసినటువంటి తప్పేమిటి అనేసి భగవంతుని నిలదీస్తూ ఉంటావు. ఇది అంతా కూడా కేవలం నీవు చేసినటువంటి పొరపాట్లు అని మాత్రం నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటున్నాను. ఇవి అన్నీ కూడా భగవంతుని యొక్క నిర్ణయం. భగవంతుడి యొక్క సమయము అనేది అంటూ కేటాయిస్తాడు కదా. ఆ యొక్క సమయానికి ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి ఉండక తప్పదు. కాబట్టి నీవు కూడా ఇన్ని రోజులుగా నీవు అడిగినటువంటి ప్రతి ఒక్క మాటను నేను వినలేదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా పొరపాటు అనేది చెందవద్దు. నేను అన్నీ కూడా వింటాను. నీ యొక్క మనసు కూడా నాకు తెలుసు. నేను అన్నీ కూడా వింటానని నేను నీతోనే ఉన్నానని, నీకెప్పుడు కూడా నీ వెన్నంటే నిన్ను రక్షిస్తూ వస్తున్నాను. ఇటువంటివి అన్నీ కూడా నేను ఎన్నోసార్లు నీకు తెలియపరుస్తున్నాను. అయినప్పటికీ కూడా ఏదో ఒక మూలన నీకు అపనమ్మకము అలాగే అధైర్యము ఇటువంటివి అన్నీ కూడా నిన్ను నీ యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి అసలు అలా ఆలోచించవద్దు. ధైర్యంగా ఉండు. ఏది జరిగినా కూడా నేను ఉన్నాను, నాపై నమ్మకం ఉంచు అంతే. నీ మీద నీ యొక్క జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క మార్పును కూడా ఆస్వాదించు. ఇక నీ యొక్క జీవితంలో నీవు మొట్టమొదటిగా అంటే ప్రతిరోజును కూడా ప్రతి ఒక్క ఆనందాన్ని కూడా నీవు అయితే అమూల్యంగా నీ యొక్క మనసులో దాచుకో. ఈరోజు ఇలా గడిచింది, ఈరోజు ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడూ కూడా నా యొక్క జీవితంలో రాలేదు. ఒక మంచి తెలియనటువంటి అనుభూతి అనేది నీవు తప్పకుండా పొందుకోబోతున్నావు. ఇది అంతా కూడా కేవలం మాటలే కాదు, చేతుల్లో కూడా జరిగే విధంగా చేస్తాను. ఇక ఈరోజు నీవు నాపై నమ్మకాన్ని ఉంచుకున్నావు కదా, ఆ యొక్క నమ్మకాన్ని నేను ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి బహుమతి. అయితే డబ్బు కంటే అలాగే బంగారం కంటే విలువైనది ఏది కూడా వెలకట్టలేని బహుమతి మనశ్శాంతి. అన్నీ పోయినా కూడా మనశ్శాంతి ఉంటే ఆ యొక్క మనిషి చాలా సంతోషంగా బ్రతుకుతాడు. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి వరం మనశ్శాంతి ఇస్తున్నాను నీకు. అలాగే సమాజంలో నీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత రెట్టింపు అయ్యే విధంగా చేయబోతున్నాను. ఎక్కడా కూడా అవమానపడ్డావో అక్కడే లేచి నిలబడే విధంగా చేస్తాను. ఇది చాలు కదా నీకు. ఇది అంతా కూడా ఆనందం ఏముంది అంటున్నావేమో. నీ యొక్క జీవితంలో అన్నీ కూడా అనుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున చక్కని సందేశ రూపంలో ఆ తల్లి మరి ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని అయితే మనకు అందించారండి. తిరిగి మరలా చక్కని వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.